చెప్తారు. నుమాన్ గారు ప్లీజ్ మాట్లాడండి సార్. ఇద్దరు ఇప్పుడు మన అమర్నాథ్ గారు మాట్లాడారు, విజయ్ కుమార్ గారు. అందుకే తర్వాత మీకు వాళ్ళు మాట్లాడిన దానికి సంబంధించి మీరు మాట్లాడతారని నేను వెయిట్ చేస్తాను. ఏం చెప్తారు? Absolutely. Thank you. Good evening, everybody. Panel members ki as well as ప్రేక్షకులు వీక్షకులందరికీ. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాని గురించి ఇంత దుమారం మీరు సృష్టిస్తున్నారు. మీరు ఏదైతే మాట చెప్తున్నారో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ డిఎన్ఏని తీసుకుని బీహార్ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ ని తీసుకొని వాళ్ళు ఏ రకంగా ఏ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఈ రోజు అని చెప్పేసి చెప్తున్నారు. లేబర్ లో ఎక్కువ మంది బిహారీ మైగ్రెంట్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? మెట్రో సిటీస్ అయినటువంటి ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, కోల్కతా కానివ్వండి, దాదాపు 30 నుంచి 40% మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు బిహారీస్. అక్కడ వారికి అక్కడ ఈ రోజు బీహార్ లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సమస్య ఉన్నది. అక్కడ ఒక సమస్య పవర్టీ సమస్య ఉన్నది. అక్కడ ఒక మైగ్రెంట్ వర్కర్స్ అనే ఒక సమస్య ఉన్నది. ఈ సమస్యల గురించి మనం మాట్లాడాల్సిన తరుణంలో బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, జన్ సురాజ్ పార్టీ అయినటువంటి ప్రశాంత్ కానివ్వండి, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వీరు ఆ మాట అన్నారు, వీరు ఈ మాట అన్నారు అని చెప్పేసి బీహారీలు చాలా కష్టపడే తత్వం వాళ్ళు. బీహారీ ఎక్కడున్నా సరే మీరు చూసుకున్నట్లయితే వారు దాదాపు 12 నుంచి 15 గంటల కోసం వారు పొట్టకూటి కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. వారికి అదే ఉద్యోగ అవకాశాలు ఉంటే వారు ఎందుకు వెళ్తాయి? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మైగ్రేట్ అవుతూ ఉంటారండి. అదే ఏ రాష్ట్రం వారు కండి, ఏ రాష్ట్రం వారు ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తూ ఉంటారండి. వారికి కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారండి. ఈ రోజు పెర్ క్యాపిటా ఇన్కమ్ 62,000 ఉందండి అక్కడ. ఈ రోజు ఇండియాలో చూసుకున్నట్లయితే 2 లక్షలు ఉందండి. అంటే వాళ్ళు ఎంత దీనమైన పరిస్థితులు ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. 15 సంవత్సరాల నుంచి బీజేపీ అక్కడ రూల్ చేస్తుందండి. వారికి కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, అక్కడ కనీస ఉద్యోగాలు లేవండి. దాని గురించి మాట్లాడాల్సిన తరుణంలో వీరు ఆ మాట అన్నారు, వీరు 2023లో ఈ మాట అన్నారు అని చెప్పేసి అంటారు. గిరిరాజ్ సింగ్, బీజేపీ ఎంపీ అయినటువంటి గిరిరాజ్ సింగ్, బీహార్ కి చెందినటువంటి గిరిరాజ్ సింగ్ ఏమని మాట్లాడాడంటే డెరోగేటరీ రిమార్క్స్ చేసినాడంటే మైగ్రెంట్ వర్కర్స్ గురించి. దాని గురించి సమాధానం చెప్పాలా, దాని గురించి అపాలజీ చెప్పాలా? అది చెప్పకుండా గుజరాత్ లో పోతారండి వీళ్ళు, మహారాష్ట్రలో పోతారండి వీళ్ళు, దాడులు చేస్తారండి. బీహార్ గురించి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. ఈ రోజు వచ్చి బీహార్ మీద వీళ్ళకు కనికరం కనబడుతుందా అండి? ఏ రకంగా వీళ్ళు మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బీహార్ కి సపోర్ట్ చేస్తూ ఉంది. 1989లో రాజీవ్ గాంధీ గారు 50,000 కోట్లు వచ్చి స్పెషల్ ప్యాకేజ్ కింద బీహారీని సపోర్ట్ చేసినారు. ఎయిమ్స్ పార్ట్నర్ ఇచ్చినారు, ఎన్ఐటి పార్ట్నర్ ఇచ్చినారు, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినారు. వీరికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినారండి. వారికి కావాల్సినటువంటి చదువుని వాళ్ళకి అందించాలి అని చెప్పేసి తాపత్రయపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ఈ రోజు మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నారండి. తెలంగాణ సంపదను కూడా దోచిపెడుతున్నారు, బీహార్ కి తీసుకెళ్తున్నారు అని చెప్పి చెప్తున్నారు విజయ్ కుమార్ గారు. మాట్లాడారు విజయ్ కుమార్ గారు. ఐ వాంట్ టు టెల్ యూ టేక్ యువర్ స్టేట్మెంట్స్ బ్యాక్. నేను చెప్తున్నాను, చాలా సీరియస్ స్టేట్మెంట్ అని మీరు చెప్తున్నారు. మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలో వరదలు వచ్చి తెలంగాణ అతలాకుతలమైతే ఉంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ ఎలా బీహార్ లో రాహుల్ గాంధీ గారి కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఏమవుతాం అండి? ఈ తెలంగాణ రాష్ట్ర హెలికాప్టర్ ని బీహార్ లో రాహుల్ గాంధీ ఎందుకు వాడుతున్నారండి? అది కనపడట్లేదా? తీసుకోవాలండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ వల్ల. మీరు మాట్లాడారు కదా మైగ్రేషన్ రావడానికి కాంగ్రెస్ కారణం అంటారు కదా. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారంలో ఉంది. అమర్నాథ్ గారు మాట్లాడండి. అమర్నాథ్ గారు అడగండి, రేవంత్ రెడ్డి గారు ఎందుకు అట్లాంటి కామెంట్ చేశారు? నిజంగా వారికి ఒక అటువంటి ఇంటెన్షన్ ఉంటే ఆయన అపాలజీ చెప్పాలి. బీహార్ వాళ్ళని తిడతారు, బీహార్ యొక్క డిఎన్ఏ సౌండ్ రావట్లేదు నుమాన్ గారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంది? ఒక్కసారి వీడియో చూపిస్తున్నారు అమర్నాథ్ గారు. వీడియో
ఏంటది? ఏంటది? చెప్పండి అది. అదంతా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేశారో దాని గురించి మాట్లాడకుండా మేము చెప్తున్నాం కదా మైగ్రేట్ రెస్పెక్ట్ చేయమని. మీ ముఖ్యమంత్రి గారు తిట్టింది బీహార్ వాళ్ళని తిట్టింది మీ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్రాస్ మాట్లాడితే ప్రేక్షకులకి సమాచారం నుమన్ గారు అసలు పాయింట్ బీటింగ్ అరౌండ్ ద బుష్. యూ సింప్లీ straight away answer the question that whether Chief Minister of Telangana has made that remark or not. If he has made that remark, he has to convey his apology. As simple as that. Before going to Bihar, he has to convey his apology. Let me communicate that. Okay, let me answer. చెప్పాలి బీహార్ ప్రజలకు. మీకు సమాధానం చెప్తున్నాను అమర్ గారు, ప్లీజ్ విజయ్ కుమార్ గారు ఓపికతో ఉండండి. నేను సమాధానం చెప్తున్నాను, పాయింట్ సమాధానం చెప్తున్నాను. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో వీరు లేబర్ ఫోర్స్ లో ఎక్కువ ఉన్నారు బీహారీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి యొక్క క్లియర్ స్టేట్మెంట్ బీహార్ డిఎన్ఏ తెలంగాణ డిఎన్ఏ గొప్పది బీహార్ డిఎన్ఏ కంటే అని చెప్పడం జరిగింది. అంటే డిఎన్ఏ లేబర్ పనిచేయడానికి ఉన్న డిఎన్ఏకి సంబంధం ఏంటండి? భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ 99.99% డిఎన్ఏ సేమ్ ఉంటది. అమర్ గారు మీ చేయడంలో చాలా ఇబ్బందులు. బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్మెంట్ ని మార్పు చేస్తూ ట్విస్ట్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ వారు లేనిపోని అబద్ధాలు వేయడంలో మీరు దిష్టులు, మీరు దీంట్లో చాలా ఉత్తములు. నేను దాని గురించి నేను మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి అనంటే ప్రతి ఒక్క చోట వీళ్ళు బీహారీలేని కష్టపడతారు, వారు పొట్ట కూటి కోసం వెళ్తారు. అంత దీనమైన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కారకులు బీజేపీ పార్టీ, జేడీయూ పార్టీ అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఈ రోజు బీహార్ లో ఉన్నటువంటి సమస్య మనం మాట్లాడే అవసరం ఉందండి. విజయ్ కుమార్ గారు పవన్ గారు నుమన్ గారు గిట్ట కరెక్ట్ అయితే యాక్చువల్ గా బీహార్ లో ఇన్ని సమస్యలు ఉండగా నిరుద్యోగ సమస్య ఉన్నది, పేదరిక సమస్య ఉన్నది, వాటర్ లేదు అని చెప్తున్న పెద్ద మనుషులు మరి కాంగ్రెస్ పార్టీ ఓటు అధికార యాత్ర చేయడం ఎందుకండి? నిరుద్యోగుల గురించి పోరాడండి, నిరుద్యోగుల గురించి పోరాడండి, మహిళల గురించి పోరాడండి. మీ రాహుల్ గాంధీ గారికి మీ అధినేతకు మీరు చెప్పండి దయచేసి. నుమన్ గారు మేము కూడా సంతోషిస్తాం. వి వెల్కమ్ దట్ స్టెప్. వి వెల్కమ్ యు ఫైట్ ఫర్ బీహార్ ఇన్ ద బీహార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఈ రోజు వీరు ఏ రోజైతే బీహార్ లో ఈ రోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నది, వీళ్ళు కూలిపోతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ నుంచి వీరికి ఆక్సిజన్ జరుగుతున్నది. ఒకవేళ బీహార్ ఓడిపోతే వీరి పరిస్థితి ప్రభుత్వం 2026లో కూలబోతుంది. ఇన్ యువర్ డ్రీమ్స్ నుమన్ గారు, ఇన్ యువర్ డ్రీమ్స్, ఇన్ రాహుల్ గాంధీస్ డ్రీమ్స్. అమర్ గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఐ హావ్ బీన్ వెరీ పేషెంట్లీ యూ. When you are done, you please talk. This is not a decorum. అట్లాగే నుమాన్ గారు ఏదో వీడియో చూపించారు, ఏంటది చెప్పండి, అది వినబడట్లేదు, ఏంటది? You have participated in so many debates. You know, please have some decorum. నుమాన్ గారు మీరేదో వీడియో చూపించారు, అది ఆడియో రావట్లేదు, మీరు చెప్పండి ఏంటది? కాంగ్రెస్ పార్టీ పనికి ఫేస్బుక్ ఐడీలు, ట్విట్టర్ ఐడీలతో ఫేక్ వీడియోలు అవన్నీ మీరు చెప్పండి నుమాన్ గారు, మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏంటది? వినబడట్లేదు, ఏంటది? వాళ్ళు బీహార్ నుంచి వచ్చినారు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ వచ్చింటే వచ్చిండొచ్చండి, దానికి మీకేంటి నొప్పి? వచ్చింటే వచ్చిండొచ్చు, దానికి మీకేంటి నొప్పి అంటున్నా నేను. ఒకవేళ వాళ్ళు వచ్చింటే వచ్చిండొచ్చు, మీకేంటి నొప్పి అంటున్నా? విజయ్ కుమార్ గారు వచ్చింటే వచ్చిండొచ్చు, మీకేంటి నొప్పి? ముఖ్యమంత్రి రేవంత్ కి ఏం నొప్పి, మీకేమి నొప్పి అంటున్నా నేను. విజయ్ కుమార్ గారు మీరు వింటారా లేకపోతే మీరే మాట్లాడతారా? కేసీఆర్ గారు అనేటువంటి ఒక చాటిరేటువంటి ఒక పనికిమాలిన అకౌంట్ మీరు హ్యాండిల్ చేస్తూ సునీల్ కొనుగోలు హ్యాండిల్ చేస్తూ ఏదో ఫేక్ వీడియోలు చేస్తున్నాడు. మేము కాదట్లేము. అయినా బీహార్ నుంచి వస్తే వచ్చిండొచ్చు, అయితే